అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. వెలుగు చూడండి సన్‌లైట్ ఎలా వచ్చేస్తుందో విండోస్‌లోంచి. అసలు 6:30 కల్లా ఫుల్లుగా సన్‌లైట్ అండి. అసలు మాకైతే నెల్లూరులో ఉక్కపోత ఫుల్లుగా ఉందండి. ఇక్కడైతే మాకు చెమటల ప్రాబ్లమ్ గూడా ఎక్కువనమాట మాకు. మే నెలలో ఫుల్లుగా నాకు తెలిసి అన్ని చోట్ల ఇలాగే ఉంటది గదా! ఇక్కడేంటంటే మాకు కొంచెం చెమటలు ఎక్కువనమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం హడావిడిగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్‌గా చేసుకుంటా ఉన్నాను కదా! పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మా వారు తోటలోకి వెళ్లారు. పప్పు వేయడానికంతా సిద్ధం చేస్తా ఉన్నారనమాట తోటలో. ఇంకా అక్కడ కొన్ని పనులన్నీ చెప్పేసొస్తాను వాళ్ళకి చేస్తా ఉంటారు. ఈలోగా మీరు రెడీగా ఉండండి అని చెప్పేసెళ్లారు. ఎందుకంటే ఇంకా ఆ రోజు అమ్మ ఊరు బయలుదేరుతున్నారండి. ఇంకా ఆ రోజుటికి సెవెంత్ డే. ఒక్క 1 వీక్ పాటు నాతో ఉంచుకున్నాను. ఇంకా నాన్న కూడా అమ్మ ఊరెళ్ళాక తిరుమలకెళ్తానమ్మా ఎళ్ళేటప్పుడు అమ్ముంటే బావుంటది అని చెప్పి ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తా ఉన్నాడు నాన్న. ఇంకా అమ్మ గూడా ఒక 5 డేస్ అయితే బాగున్నారు గానీ, ఇంక 5 డేస్ తర్వాత కొంచెం అమ్మ గూడా డల్ అయ్యారు. ఏమైనా కొంచెం అక్కడ ఊర్లో ఉండే ఎన్విరాన్మెంటు అది ఇక్కడ రాదు కదండీ! ఇంకక్కడైతే బావుంటది వాళ్ళకి. అక్కడే అలవాటు కదా! నలుగురు మనుషులు కనిపిస్తా ఉంటారు. వాళ్ళు వీళ్ళు పలకరిస్తా ఉంటారు. ఇంకా అక్కడ అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ కొంచెం ఉండాలంటే కష్టమే. స్టార్టింగ్ అయితే బానే ఉండింది కానీ, తర్వాత కొంచెం అమ్మ గూడా డల్ అయ్యారు ఉండడానికి. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ రోజు బయలుదేరుతున్నారు. ఊర్లో అమ్మని చూసుకోవడానికి సింధు అక్కడే ఉంటుందండి. ఇంకా హాలిడేస్ కోసం అందుకే వెయిట్ చేసాం మేము ఇన్ని రోజులు. ఇంకా అదిగో పూలు అల్లొద్దమ్మా అంటే అల్లుతా ఉంది కూర్చొని. పక్కన అక్క ఇచ్చారనమాట. అవి అల్లుతా ఉంది. నేను అల్లుకుంటానంటే వినట్లేదు. నేను కళ్ళు మూసుకొని అల్లుతున్నాను పాప అని చెప్తుంది. అంటే దృష్టి ఒకే చోట అట్లా కాన్సంట్రేషన్ పెట్టి చూడకూడదనమాట. ఇంకా ఆపరేషన్ అయింది కదా! కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి ఐ ఆపరేషన్ అయినాక. నేను కళ్ళు మూసుకొని అల్లుతున్నాను అని చెప్తుంది నాకు. ఇక్కడ ఇంకా ఆ రోజు 2 అవర్స్‌కి ఒకసారి ఇంకా ఇట్లా డ్రాప్స్ ఏస్తా ఉన్నాను. ఇంకా రోజు రోజుకి తగ్గుతా వస్తాయన్నమాట. ఇంక ఇదంతా అయిపోయాక టిఫిన్ అది రెడీ చేయాలి. ఇంకా ఆ రోజైతే బాయిల్డ్ ఎగ్స్‌ను ఇంకా ఇడ్లీ పెట్టేసానండి. ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ వచ్చేసి ఎగ్ బాయిలర్ ఉంది కదా! అందులో పెట్టేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఎక్కువ శాతం అమ్మ టిఫిన్‌కి నైట్ కూడా ఇడ్లీయే పెట్టుకుంటా ఉంటారనమాట ఎక్కువగా. మధ్యాహ్నం ఒక్కటే రైస్ తీసుకుంటారు అమ్మోళ్ళు. ఇంక ఇడ్లీయే పెట్టేస్తున్నానిక్కడ. ఇంతకుముందు వీడియోస్‌లో అమ్మని మంచిగా చూసుకోమని బాగా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. చాలా థాంక్స్ అండి అందరికి కూడా. ఇంకా అలాగే గోల్డ్ గురించి కూడా వీడియో చేశాం కదా! అందులో కూడా కరెక్ట్‌గా చెప్పారమ్మ. పెద్దవాళ్ళు మంచిగా చెప్పారు అని చెప్పి మంచి మంచి కామెంట్స్ పెట్టారు. అందరికి చాలా థాంక్స్ అండి. అమ్మని బాగా కేర్‌గా చూసుకోమన్నారమ్మా నిన్ను అని చెప్పి చెప్పాననమాట అమ్మకి. అవునమ్మా అందరికి థాంక్స్ అమ్మా అంటుంది. అందరం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో ఇట్లా అందరం కలుసుకొని అంటే ఇట్లా మాట్లాడుకోవడం బావుంది పాప అని చెప్తుంటదమ్మా. ఇట్లా వీడియో ముఖంగా కామెంట్స్ రూపంలో మీరిలా చెప్తా ఉంటారు కదా! ఇంకా ఆ విషయమే చెప్తే ఆ మాట అంటుందనమాట. ఇంకా ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాను. ఇంక ఇడ్లీ వేసిచ్చేస్తున్నానండి. చక్కగా సింధు నాకు పొడి రెడీ చేసి పెట్టింది కదా! లాస్ట్ వీడియోలో నేను ఈ మాటల్లో పడిపోయి పొడి క్లారిటీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేదండి. ఈసారి నెక్స్ట్ టైము సింధుతోనే తయారు చేయించి చూపిస్తాను. తర్వాత అనిపించింది. కాకపోతే ఆ టాపిక్ ఫ్లోలో అలా వెళ్ళిపోతున్నింది గదా! ఇంక అందువల్ల నేను ఇంకా అదే కంటిన్యూ చేయాల్సొచ్చిందనమాట. ఇంక అందువల్ల క్లారిటీగా చెప్పలేదు. ఒక సిస్టర్ కామెంట్ గూడా పెట్టారు దాని గురించి. నేను ఈసారి తప్పకుండా సింధుతో చేయిస్తానండి. సింధుతోనే మాట్లాడిస్తూ వీలైతే పొడి వీడియో అనేది పెట్టిస్తాను. చేసిద్ది తను. ఇంకా ఆ రోజైతే ఇడ్లీ పొడి, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అవే అనమాట మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు. దీపం పెట్టేసమ్మా. పెట్టేసా. అయిపోయింది. ఇప్పుడే కాదమ్మా, హ్మ్. సాయంత్రం కూడా 6 గంటలకల్లా స్నానం చేసేసి అందరు దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా. సంధ్యా దీపం మంచిది. పెడతా సాయంత్రం గూడా. రోజు పెట్టుకోండి. అట్లా అందరు పెట్టుకుంటే మంచిది. ఈవినింగ్ 6 కల్లా. 6, 7 లోపల పెట్టుకుంటే మంచిది. 7 6 నుంచి 7 లోపల. మంచిది. ఇప్పుడు అందరూ పల్లెల్లో కూడా 2 పూట్ల పెడుతున్నారు స్నానాలు చేసి. మేము చిన్నపిల్లలప్పుడు ఉదయం పెట్టేది కాదు సరిగా. అవును, సాయంత్రం పెట్టేవాళ్ళు పనులతో. సాయంత్రం కంపల్సరీగా పెట్టేవాళ్ళు అమ్మోళ్ళు దీపం. ఉదయం అంటే కుదిరేది కాదు. పొలం పనులు, బర్రెల దగ్గర పనులు అక్కడే సరిపోయేది. 10, 11 అయిపోయేదనమాట. కానీ ఈవినింగ్ తప్పకుండా పెట్టేవాళ్ళు దీపం. ఇప్పుడు నాన్న నేను లేకపోయినా 2 పూటలు పెట్టేస్తాడు. 4 గంటలకల్లా లేసి అలవాటు అయిపోయింది. 2 పూటలు.
నాన్న చేస్తారు ఎక్కువగా. ఉమ్. మగవాళ్ళు కానీ పెడితే మంచిది. సంధ్యా దీపము ఉమ్. మగవాళ్ళు స్నానం చేసి పెడితే చాలా ఇంటికి చాలా మంచి జరుగుద్దంట. అందరు పెట్టాలి కదా. అందరూ ఉండరు కదా, అదే. అందరికి వీలు పడదు. ఉమ్. వీలుంటే పెట్టుకుంటే మంచిది. ఉమ్. కానీ స్నానం చేసి వచ్చైనా ఉమ్. దండం పెట్టుకొని చేసుకుంటే మంచిది. ఉమ్. ఉమ్. కొంతమంది ఇంట్రెస్ట్ గా పెడతారు, పెడతారు. అందరూ పెట్టరు. నానైతే చక్కగా పూజ ఉమ్. చేస్తాడు ఇంట్లో. అమ్మ ఊరికి వెళ్ళిపోతుందండి ఇవాళ. 5 days ఉన్నారు, తర్వాత నిన్న ట్యూస్డే అని చెప్పి ఆగారనమాట. ఇంక ఇవాళ బయలుదేరుతుందమ్మ. ఏమ్మా ఇంకా 4 రోజులు ఉండొచ్చు కదా. ఎక్కడమ్మా, నాన్నకి అక్కడ ఇబ్బంది కదా, ఆ. వెళ్ళిపోతా. సింధు ఉంటుందిలా, ఉమ్. ఇంకా కష్టం కదా, ఆడుంటాం 4 రోజులు వాళ్ళతో కూడా. ఉమ్. అందరూ నీకు ఎలా ఉంది అమ్మా అని అడుగుతున్నారు, ఉమ్. బాగున్నారా అని. బాగున్నా అమ్మా, పాప చెప్తుంది అందరు అడుగుతున్నారమ్మా నిన్నని. బాగున్నా తల్లి. కామెంట్స్ పెడతా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు. ఇంకో 2 days ఉండమంటే ఆగట్లేదండి అమ్మ. ఏమ్మా ఎక్కడమ్మా, నాన్న రేపు తిరుమలకి వెళ్తున్నాడు. ఉమ్. నేను లేకపోతే బాగుండదు కదా, నువ్వు రావాలన్నారు. అందుకని ఈసారి వచ్చినప్పుడు ఉంటాలేమ్మా. ఇంకా అవన్నీ జరిగే పనులు కాదండి. జరిగే పనులు కాదు. ఈసారి అంటే మళ్ళీ 5 days చెకప్ రావాలి కాబట్టి ఆగారు. మామూలుగా ఎప్పుడు ఉండరు అసలు. ఉంటే నాన్న ఒక్కరే కదమ్మా, ఇప్పుడు అంటే సింధు అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి. సింధు వాళ్ళందరూ కూడా వెయిటింగ్. ఇక్కడ నేను ఎట్ట ఉండాలనుకుంటున్నా, వాళ్ళు కూడా నేనుంటే బాగుంటుందా అని వాళ్ళు అనుకుంటుంటారు. సింధుకు కూడా బోసిగా ఉందంట ఇంట్లో. అదే. దీర్ఘ సుమంగళి భవ. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? ఏం కాదు, నార్మల్గా నువ్వు కట్టుకునేలా తీసుకు, కవర్లో పెట్టేస్తా. పూలు తీసి నువ్వు పెట్టుకో, నాకు 2 కొన్ని నువ్వు పెట్టి నేను పెడతామ్మా. నేను పెట్టుకుంటాలే. ఇగో థ్రెడ్ అవి నువ్వు పెట్టుకో. మెడిసిన్స్ అన్నీ నేను సింధుకి ఫోన్లో చెప్తానులే వివరంగా. అవి పెట్టేసుకుంటా, అది ఇచ్చేసి మాకు దీంట్లోనే ప్యాక్ చేసి పెడతాను. ఇవి కొంచెం ఒకటి పడేయాలమ్మా 10 days తర్వాత. ఒకటి నేను సింధుకి అన్ని ఫోన్లో వివరంగా చెప్తానులే. సరే సరే. షాప్కి ఎప్పుడే లేవు, ఎప్పుడు తెచ్చావు? నేను షాప్కి వెళ్ళాలా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెట్టింది చూడు నైటీలు అవి, ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే తనే తీసుకొచ్చింది, ఫోన్ లో పెట్టింది సెలెక్ట్ చేసి. అయినా ఎందుకు నాయనా నువ్వు చెప్తే ఒప్పుకోవని, సింపుల్ వేలేండి అమ్మ, ఇలాంటివి అయితే ఇష్టపడుతుంది డైలీగా. జస్ట్ చాలా ఉండాయిరా, ఎందుక నెల్లూరుకి రావడానికి అట్లా కంఫర్ట్గా ఉంటాయని ఇవి తెప్పించాను. ఇది మా ఫ్రెండ్ బొటిక్ పెట్టింది చూడండి, నైటీల్ షాప్. అప్పుడు వీడియోలు కూడా తీసాను కదా, తను తెప్పించింది అనమాట. ఇంకా తన దగ్గర ఇంక ఫోన్ చేసి ఇంటికి పంపించింది తను. ఇవి కొన్ని కలర్స్ చాలా వచ్చినాయి. ఇంక బేబీ పింక్, ఈ పింక్ అమ్మకి లేదని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను. బాగుందా? ఇదొకటి, దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు.
మా బ్లౌజ్ కుట్టించుకో. ఆ? ఎందుకంటే డీసెంట్గానే ఉంది. అమ్మ శారీస్లో బ్లౌజులు కుట్టించుకోదండి. ఇది డీసెంట్గానే ఉంది, కుట్టించుకోమ్మా అని చెప్తున్నాను. ఇంక ఇది ఒకటి తీసుకున్నాను. సమ్మర్కి హాయిగా ఉంటాయి ఇలాంటివి. ఇది కూడా చాలా బాగుంది అనమాట క్లాత్. ప్యాక్ చేసేస్తా. ఇంకా పట్టువి అలాంటివి శారీస్ తీసుకుంటే ఇంకా పక్కన పెట్టేస్తుందండి. ఇంకా అవి అలాగే ఉంటాయి బీరువాలో. కాటన్ శారీస్ ఇలాంటివి అయితే ఇష్టంగా కట్టుకుంటుంది అనమాట. అందుకే అవి తీసుకున్నాను. అవైతే యూజ్ చేసిద్దని చెప్పి. ఇంకా మళ్ళీ అమ్మ ఇంకొకసారి దేవుని దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు పెట్టుకుంటుంది. నేను ఈ ఈ వీడియో ముఖంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఆడపిల్లలకి చెప్పాలనుకుంటున్నాను. అమ్మల్ని చూసుకోవాల్సిన సమయం ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా అది అదృష్టంగా భావించి వాళ్ళకి మన వంతుగా ఆసరా అవసరం అయినప్పుడు తప్పకుండా మంచిగా చూసుకోండి. అది అదృష్టంగా భావించండి. అలా వాళ్ళకి సేవ చేసుకోవటం అనేది. ఎందుకంటే ఆడపిల్లలకి ఒక్కొక్క స్టేజ్ దాటుకునేటప్పుడు ఆ తల్లి ఎన్ని చేసుంటదో మనం మెచ్యూర్ అయినప్పుడు కానీ, మనకి బిడ్డలు పుట్టినప్పుడు మైలు బట్టలతో సహా ఉతికి మనకు పుట్టిన బిడ్డలకి కూడా అన్నీ చేస్తారండి. ఇంకొకటి, మనకి మంచి కోరే ఏకైక వ్యక్తి మనల్ని మంచి కోరే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మొదటి స్థానంలో మన అమ్మే ఉంటది కదా! అమ్మ తర్వాతే ఎవరైనా సరే. అలాంటి అమ్మకి ఏదైనా సాయం చేయాల్సొచ్చినప్పుడు, వాళ్ళకి మన ఆసరా అవసరమైనప్పుడు తప్పకుండా దాన్ని అదృష్టంగా భావించి మనస్ఫూర్తిగా వాళ్ళకి హెల్ప్ చేయండి. చక్కగా చూసుకోండి. అది ఒక మంచి అదృష్టంగా భావించండి. ఇంకా అమ్మ అయితే బయలుదేరుతుంది. అమ్మ వెళ్ళేటప్పటి వరకు మామూలుగా ఉన్నాను గానీ, వెళ్ళిపోయాక బాగా ఎమోషనల్ అయిపోయానండి. ఎందుకో తెలీదు. కొంచెం కాసేపు ఎమోషనల్ అయిపోయాననమాట బయలుదేరి వెళ్ళాక. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.